వెల్కమ్ టు క్రిక్విక్. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మా క్రిక్విక్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్. తమకు ఎంతగానో కలిసొచ్చిన బజ్బాల్ ఫార్ములాతో తొలి టెస్టులో టీమిండియాను ఓడించిన ఇంగ్లాండ్ జట్టు ఇప్పుడు రెండో టెస్టులోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే తుది జట్టులో రెండు కీలక మార్పులు చేసి బరిలోకి దిగనుంది. గాయపడిన స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్ స్థానంలో యువ సంచలనం షోయబ్ బషీర్ ఎంపికవగా మార్క్ వుడ్ స్థానంలో సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ జట్టులోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో 41 ఏళ్ల జేమ్స్ అండర్సన్ కు సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసే నాటికి రెండో టెస్టు ఆడే ఇంగ్లాండ్ జట్టులోని ఇద్దరు ఆటగాళ్లు ఇంకా పుట్టనే లేదు. అండర్సన్ 2003 మే 22న జింబాబ్వేతో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. అయితే ఇంగ్లాండ్ టీం రెండో టెస్టు కోసం ఎంపిక చేసిన జట్టులో ఉన్న షోయబ్ బషీర్, రెహ్మాన్ అహ్మద్లు అప్పటికి ఇంకా పుట్టనే లేదు. వీరిలో షోయబ్ బషీర్ 2003 అక్టోబర్ 13న జన్మించగా రెహాన్ అహ్మద్ 2004 ఆగస్టు 13న పుట్టాడు. ఈ విషయం తెలుసుకున్న క్రికెట్ అభిమానులు అండర్సన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తనతో అరంగేట్రం చేసిన ఆటగాళ్లు రిటైర్ అయినప్పటికీ అండర్సన్ మాత్రం తన ఫిట్నెస్ కాపాడుకుంటూ యువ ఆటగాళ్లకు ధీటుగా రాణించడం అద్భుతం అంటూ కొనియాడుతున్నారు. ఇదిలా ఉంటే అంతర్జాతీయ క్రికెట్లో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్న అండర్సన్ ఇప్పుడు 700 వికెట్ల మైలురాయికి చేరువలో ఉన్నాడు. ఒకవేళ విశాఖపట్నంలో జరగనున్న రెండో టెస్టులో గనుక అతడు మరో 10 వికెట్లు సాధిస్తే దిగ్గజ బౌలర్లు ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్నర్ తర్వాత 700 వికెట్లు తీసిన మూడో బౌలర్గా సరికొత్త చరిత్ర సృష్టించనున్నాడు.